ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్రో ఆర్గానిక్ కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం. విశాఖలో జరిగిన సదస్సులో కేంద్ర రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శులు నివేదిత శుక్లా యువరాజుల వెల్లడి. జీవీఎంసీలో జరిగిన ప్రతి అవినీతిపై విచారణ జరిపించే బాధ్యత కమిషనర్దే. కూటమి కార్పొరేటర్లు స్పష్టీకరణ. విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రి ఎంజీఎం 7 హిల్స్ గా మార్పు. కొత్త ఆసుపత్రి లోగోను ఆవిష్కరించిన ఎంజీఎం గ్రూప్ ఎండీ ప్రశాంత్. రాష్ట్రంలో ఏనుగుల బారి నుంచి కాపాడటానికి 8 కుంకి ఏనుగులు రాక. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్రంలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఔత్సాహికులను ప్రోత్సహించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి నివేదిత శుక్లాలు తెలిపారు. విశాఖలోని నోవెటల్లో జరిగిన ఇండస్ట్రీ ఫర్ ఇండియా కేమ్ సన్నాహక సదస్సులో కీలక ఉపన్యాసాలు చేశారు. అక్టోబర్ 17వ తేదీన ముంబై వేదికగా ఇండస్ట్రీ మీట్ ఫర్ ఇండియా కేమ్ 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనకు ముందస్తు సన్నాహక సమావేశాన్ని ఏపీలోని విశాఖ కేంద్రంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 ప్రైవేట్ కెమికల్ పార్కులను మంజూరు చేసింది. వీటిల్లో విశాఖ పెట్రో కెమికల్ కారిడార్లో కనీసం 2 పార్కులు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ముంబైలో జరిగే ఇండస్ట్రీ మీట్ ఫర్ ఇండియా కేమ్లో ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక పెట్రో కెమికల్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ముందస్తు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి నివేదిత శుక్లా, విశాఖ ఎంపీ శ్రీభరత్, సంయుక్త కార్యదర్శి దీపాంకర్ ఆరోన్, రాష్ట్ర వాణిజ్య శాఖ కార్యదర్శి ఎం సుదర్శన్ స్వామి, అదానీ గంగవరం పోర్ట్ సీఈఓ అమిత్ మాలిక్, పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ముంబైలో జరిగే అంతర్జాతీయ ఇండస్ట్రీ మీట్లో జాతీయ స్థాయిలో ఉండే పలువురు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే ఉద్దేశంతో ముందస్తు సమావేశం నిర్వహించామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి నివేదిత శుక్లాలు తెలిపారు. కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంతో పాటు ఫార్మా కెమికల్ ఇండస్ట్రీస్ ను మరింతగా పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఫార్మా $50 బిలియన్, కెమికల్ ఇండస్ట్రీ $40 బిలియన్ టర్నోవర్తో నడుస్తున్నాయన్నారు. ఇంకా ఆర్గానిక్ పెట్రోకెమికల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఏపీలో మంచి వాతావరణం ఉందని వెల్లడించారు. ఇది విశాఖ నుంచి తుని 695 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెట్రోకెమికల్ కారిడార్ను గతంలో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నూతన ఇండస్ట్రియల్ పాలసీలో కూడా పారిశ్రామికవేత్తలకు మంచి ఇన్సెంటివ్స్ పెంచి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని చెప్పారు. కెమికల్ ఇండస్ట్రీ ఈ రోజు ఇండియాలో 45 బిలియన్ అనేది చాలా పెద్ద నంబరు. ఫార్మా ఈజ్ 50 బిలియన్, ఇది 45 బిలియన్. సో ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్గా ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇంకా స్కోప్ ఉన్న ఇండస్ట్రీస్ కెమికల్స్ కానీ రిమైనింగ్ కానీ చాలా స్కోప్ ఉంది. ప్యూర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్, ఆర్గానిక్ కెమికల్స్, తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ అని కెమికల్ ఇండస్ట్రీ ఒక డైవర్సిఫికేషన్ చాలా పెద్దది. సో మనకు లక్కీగా ఒడిశా, గుజరాత్తో పాటు మనకు పీసీపీఆర్ నోటిఫై అయింది చాలా 15 ఇయర్స్ బ్యాక్. కానీ దానిలో మనకు ఒరిస్సాకు ఇంకా మనకు యాంకర్ క్లయింట్ అనేది ఇంకా రాలేదు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీతో ప్లస్ డీసీపీసీతో. మొన్న మన సీఎం గారు జూలై 4th and 5th వెళ్తున్నప్పుడు కూడా మన మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీని కలిసి ఈ యాంకర్ క్లయింట్ అనేది పెండింగ్ ఉంది, మీరు తొందరగా ఒకటి తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. ప్లస్ మనము మేడం గారు చెప్పినట్లు మొన్న బడ్జెట్లో వచ్చిన 100 పార్కులు, ప్రైవేట్ పార్కులో కొన్ని 2-3 పార్కులు మన స్టేట్కు, దాంట్లో ఒకటి అయినా కెమికల్ కేటాయిస్తే మనకు కెమికల్ ఇండస్ట్రీ బాగుంటాయని చెప్పి. From 17th October to 19th October, India Chem is a big event and it's a great opportunity to know latest developments that are happening in the industry all over the world, to know about the best practices, to know about the technology and the trends in the Indian chemical industry and the world chemical industry. So our request to the industry here is to come and participate in great numbers.
The event will give them a great opportunity to learn about new things and to also showcase whatever they are doing and to showcase the state to attract investment from the world. So it was a great opportunity for us also to interact with the industry here. So, Pharmacy Council comes under, is a huge feeder of talent to the chemical industry. But the pharmacy education quality has to improve significantly because of the regulations that exist in the Pharmacy Council of India. We're looking forward for the NEP to be implemented so that all these councils can be merged into one higher education council. But I think the foundational learning in any of our core subjects, whether it be mathematics, chemistry, physics, is something that is not glamorous in society anymore. Everybody wants to be an engineer, everybody wants to be a doctor, but very few people want to be pure scientists. But that is who we need if we want to do high quality work in chemicals or in petrochemicals. So I think some emphasis on that would be very important. On my behalf, and I think as Yuvraj Garu mentioned on behalf of the state, we have a very enterprising leader, and we have a young team, a fresh cabinet with a historic mandate, and we also have a very strong center, and we are glad that the alliance here is a critical partner in the center, and we look forward to co-create great things for the country under the leadership of our Honorable Prime Minister. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రో ఆర్గానిక్ కెమికల్స్ పరిశోధనల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్ తరువాత అత్యధిక పరిశ్రమలు ఏపీలో నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3 రోజుల పాటు జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 83 అంశాలు ప్రవేశపెట్టగా 81 అంశాలను ఆమోదించారు. 1 వాయిదా పడింది, మరొకటి తిరస్కరణకు గురైంది. ప్రతి అంశంపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. చెత్త పన్ను రద్దుపై కౌన్సిల్ తీర్మానం చేయాలని డిమాండ్ చేసింది. కోర్టు కేసుల నేపథ్యంలో కుదరదని కమిషనర్ సంపత్ కుమార్ వివరణ ఇచ్చారు. అలాగే ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ తీర్మానం చేయడంతో పాటు అఖిలపక్ష కమిటీలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. మెకానికల్ విభాగాన్ని త్వరలోనే ప్రక్షాళన చేస్తానని కమిషనర్ వెల్లడించారు. మేయర్ గొలగాని హరివెంకట్ కుమారి అధ్యక్షతన 3 రోజుల పాటు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి రికార్డుకెక్కారు. 2 రోజుల్లో 9 గంటల పాటు 0 అవర్ ఇచ్చి 98 వార్డుల కార్పొరేటర్లు పలు సమస్యలను కౌన్సిల్కు చెప్పుకునే అవకాశం కల్పించారు. 0 అవర్ అయిన తరువాత 83 అంశాలు అజెండా ప్రవేశపెట్టగా 81 అంశాలను ఆమోదించారు. 1 తిరస్కరణకు గురైంది, మరొకటి వాయిదా పడింది. గ్రేటర్ విశాఖలో వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘ స్థాయిలో 0 అవర్పై చర్చ జరగడం విశేషం. కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని, అధికారుల పనితీరును సభ్యులు ఏకకరువు పెట్టారు. మేయర్ హరివెంకట్ కుమారి సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులతో సమాధానం ఇప్పించారు. జీవీఎంసీలో జరిగిన ప్రతి అవినీతిపై విచారణ జరిపించే బాధ్యతను మేయర్కు కాకుండా కమిషనర్కు బాధ్యతలు అప్పగించామని కూటమి కార్పొరేటర్లు తెలిపారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ ఛాంబర్లో కూటమి కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్ విధి విధానాలను పూర్తిగా మార్చేసి సభ్యులెవరూ మాట్లాడనీయకుండా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. అయితే దాన్ని వ్యతిరేకించి 3 రోజుల పాటు కౌన్సిల్ నిర్వహించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి 9 గంటల పాటు 0 అవర్ ఇవ్వడం విశేషంగా చెప్పారు. జీవీఎంసీలో జరిగిన ప్రతి అవినీతిపై విచారణ చేసే బాధ్యతను తీసుకుంటానని కమిషనర్ చెప్పడం హర్షణీయమన్నారు. మేయర్ను ఎవరూ నమ్మడం లేదని స్పష్టం చేశారు. కౌన్సిల్ 3 రోజులు జరిపించడం మేము ముందుగా ఆనందిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి జాయిన్ అయిన వ్యక్తులు కూడా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడితో కార్పొరేషన్లో విధానాలకు కానీ ఇచ్చిన అవకాశాలకు కానీ రాజకీయాలు పక్కన పెట్టి అందరినీ భాగస్వాములుగా 0 అవరే 9 అవర్స్ కంటిన్యూగా జరిగే ప్రక్రియ. దానిలో 2 days ఒక 0 అవర్ తీసుకొని ప్రతి ఒక్కరి చేత కూడా ఆ వార్డు సమస్యల్ని ఉంది కంపల్సరిగా ప్రతి అవినీతి మీద కూడా ప్రతిరోజు కూడా దాన్ని తప్పు జరిగిందంటే తప్పు జరిగింది ఎందుకు జరిగిందని
కమిషనర్ గారు కూడా చెప్పారు, ఏది ఉన్నదంటే గతం జరిగింది, ఇక్కడ నుంచి నా బాధ్యత తీసుకుంటాను అంటే ఇన్నాళ్ళ వరకు ఎవరికి బాధ్యత లేనట్టు అయిపోయింది. కాబట్టి నా బాధ్యత తీసుకొని ప్రతి ఏదైతే ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు సైడ్ తోవకి వెళ్ళకుండా పనిచేసే బాధ్యత నాది, ఈ కౌన్సిల్లో మీ మాట ఇస్తానని చెప్పారు. లేకపోతే ఈరోజు 4వ రోజు కూడా కౌన్సిల్ జరిగేది. ఆ పరిస్థితిలో ఏదన్నా తప్పు జరిగితే కమిషనర్ గారిని అడుగుతామని సభ్యులందరూ చెప్పడం, ఎందుకంటే మేయర్ గారిని కానీ వైఎస్ఆర్ పార్టీ నమ్మడం మానేశారు. ఒక అధికారిని నమ్మే పరిస్థితికి వచ్చిందంటే ఈ కౌన్సిల్కి విలువలు నిలబెట్టాలి. మేము కూడా జీతాల విషయంలో కూడా జీవీఎంసీ వెనుకబడే ఉంది. పారిశుద్ధ్య కార్మికులు 6 నెలల నుంచి జీతాలు వేయలేదు. అలానే మలేరియా డిపార్ట్మెంట్ని ఇప్పుడు వెంటనే తీసేయాలన్న విధానంలో జీవీఎంసీ ఉంది. ఈరోజు మలేరియా డిపార్ట్మెంట్ ఉంది అంటే సీజనల్ డిసీజెస్కి విశాఖపట్నం దూరంగా ఉంది. అలానే వాటర్ సప్లై వాళ్ళకి కూడా వాళ్ళకి వచ్చే జీతం అరాకొర, సో వాళ్ళకి కూడా జీతాలు పెంచమని 98 మంది వార్డు కార్పొరేటర్లు కోరడం జరిగింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు, ఎలాంటి ప్రోటోకాల్ కూడా కార్పొరేటర్స్కి ఇవ్వలేని దుస్థితిలో ఉంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అలా కాదు. బాబు గారు వచ్చిన తర్వాత, అలానే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కంపల్సరీ ప్రతి కార్పొరేటర్కి, ప్రతి నాయకులకి కూడా ప్రోటోకాల్ ఉండే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఇది పార్టీలు అతీతంగా ప్రతి ఒక్క కార్పొరేటర్కి మేము ఏ విధంగా ఏ విధంగా మేము సపోర్ట్ చేయాలో ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తాము. ప్రజా సమస్యలు ఎక్కడా లేకుండా మొత్తం 3 పార్టీలు కలిపి అది ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. గత 3 రోజుల నుంచి కార్పొరేషన్లో, ఎందుకంటే ఎన్నడూ జరిగిన విధంగా నాకు కార్పొరేషన్లో 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు కూడా 3 రోజుల పాటు కౌన్సిల్ సమావేశం జరగడం ఇదే ప్రథమని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాల 8 మాసాల కాలంలో అనేకమైన సబ్జెక్టుల మీద కౌన్సిల్లో చర్చించడం జరిగింది. ఏ సబ్జెక్టు చర్చిద్దామన్నా సరే వాళ్ళకి మేయర్ గారికి వాళ్ళకి మెజారిటీ ఉన్న ఉద్దేశంతో ఎందుకు సంబంధం లేకుండా వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటాయో, వాళ్ళకి లబ్ధి చేకూ ఏదైతే అంశాలు ఉన్నాయో ఏదో విధంగా గొడవ పెట్టేసి అది ఓకే చేసిన ఆలోచనతో ఈ 3 సంవత్సరాల 8 మాసాలు కూడా అలాగే జరిపించారు. ఎప్పుడైతే కూటమి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మేమందరం కూడా కట్టుబడి ఉండన్న ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయించి గత 3 నెలల నుంచి గొడవ పెడుతూ ఉంటే మేయర్ గారి ఎట్టికేలకు మొన్న 24వ తారీఖుని కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ ఏర్పాటు చేసిన దాంట్లో కొన్ని ముందస్తు ఆమోదాలు ఇచ్చేస్తూ, ఎందుకంటే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ వల్ల నేను సబ్జెక్టులు పెట్టలేకపోయాను అనే కుంటిచాలు చెప్తూ ఇప్పుడు ముందస్తు ఆమోదాలు ఇచ్చేసినవి నిన్న తీసుకొచ్చి కౌన్సిల్లో పెట్టడం చాలా ఆశాస్పదంగా ఉంది. 0 అవర్ అనేది మేము సుమారుగా 9 గంటలు చర్చించిన చరిత్రలు ఎప్పుడు జరగలేదు అనుకుంటున్నాను. అయితే మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నుంచి రోజులు కౌన్సిల్ నడపడం అనేది ఇదే మొదటిసారి. మరి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని నమ్ముతున్నాం. మరి కార్పొరేటర్గా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యలను ఈ 3 రోజుల పాటు చెప్పుకోవటం అనేది చాలా మంచి శుభ పరిణామం. మరి ఈ కౌన్సిల్లో అనేది సగానికి మరి మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మరి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి చక్కటి వేదిక కౌన్సిల్. ముఖ్యంగా ఈ 3.5 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న సమస్య లైటింగ్ సమస్య. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా లైటింగ్ కోసమే చెప్పడం అనేది జరిగింది. మేము కూడా పన్ను కట్టిన పేదవాడు లైటింగ్కి వెలుతురుకు నోచుకోలేదా? కోట్లాది రూపాయలు అజెండాలో పెట్టారు. మరి 3.5 సంవత్సరాలుగా లైటింగ్ అనేది ఎత్తికి ఇవ్వలేకపోతున్నాం. జీవీఎంసీకి అధిక రాబడి పేద ప్రజల నుంచే వస్తుంది. వారు చెమటూర్చి కష్టార్జితాన్ని మనకి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. లైటింగ్ ఇవ్వలేని దుస్థితిలో జీవీఎంసీ ఉందా అని అడుగుతున్నాను. 9 నెలల తరువాత జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని 3 రోజుల పాటు నిర్వహించడం
అన్ని సమస్యలపై చర్చించడం విశేషం. ప్రతి సమస్యపై విచారణ చేయడానికి కమిషనర్కు కౌన్సిల్ బాధ్యతలు అప్పగించింది. విశాఖ 7 హిల్స్ ఆసుపత్రి ఇప్పుడు MGM 7 హిల్స్ ఆసుపత్రిగా మారింది. MGM 7 హిల్స్ కొత్త లోగోను MGM హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజ్ గోపాలన్ ఆవిష్కరించారు. డూయింగ్ మోర్ బెటర్ అనే నినాదంతో MGM 7 హిల్స్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించనుంది. MGM హెల్త్ కేర్ భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంస్థలలో ఒకటిగా పేరు పొందింది. విశాఖలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న 7 హిల్స్ ఆసుపత్రి ఇక నుంచి MGM 7 హిల్స్ హాస్పిటల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వైద్య సేవలు అందించనుంది. MGM హెల్త్ కేర్ చెన్నైలోని అడియార్లోని మాలియార్ ఆసుపత్రిని కొనుగోలు చేసింది. తాజాగా విశాఖలో మరో పెద్ద ఆసుపత్రి 7 హిల్స్ను కొనుగోలు చేసి దక్షిణ భారతదేశంలోని ప్రపంచ శ్రేణి ఆరోగ్య సంరక్షణను అందించనుంది. MGM 7 హిల్స్ కొత్త లోగోను సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజ్ గోపాలన్, CEO వింగ్ కమాండర్ MK బోస్, డైరెక్టర్లు N విశ్వనాథన్, రమణ కుమారులతో కలిసి ఆవిష్కరించారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిని కొనుగోలు చేయడం ద్వారా MGM హెల్త్ కేర్ ప్రపంచ స్థాయి వైద్య సేవలను వెనుకబడిన ప్రాంతాలకు అందజేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజ్ గోపాలన్ తెలిపారు. 7 హిల్స్ ఆసుపత్రి సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలను అందించిందన్నారు. ఈ స్ఫూర్తినే పాటిస్తూ MGM నైపుణ్యంతో ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. పునర్వ్యవస్థీకరించిన MGM 7 హిల్స్ ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలను అందించనున్నామని ఆసుపత్రి CEO MK బోస్, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రీలలిత అన్నారు. Good afternoon, I am Dr. Prashant and I am the Managing Director of MGM Healthcare, 7 Hills. Today is an important day for us, which marks the start of a new journey here in Vizag. MGM Healthcare has taken over the iconic 7 Hills Hospital and will now be called MGM Healthcare 7 Hills, as you can see behind us. With this acquisition, we are committed to bringing the best of technology and infrastructure that MGM Healthcare is known for to the city of Vizag and to the state of Andhra Pradesh. New and cutting edge technologies. So with this acquisition of MGM Healthcare with MGM 7 Hills now will bring in new parameters, will new technologies, and it will be a wonderful thing for Vizag. So we are lucky in Vizag that they have come. It will be wonderful for the patient care and medical services, the advancement that they will bring in, the new technologies they will bring in, and I'm sure in the next few years we'll see many great changes happening in MGM 7 Hills Hospital. So it is indeed lucky not only for the staff of MGM 7 Hills Hospital. నా పేరు డాక్టర్ శ్రీలలిత అండి. నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ MGM హెల్త్ కేర్. నేను 7 హిల్స్లో 6 ఇయర్స్ అవుతుందండి జాయిన్ అయ్యి. ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఇది విశాఖపట్నానికి ఒక మార్పు తీసుకొచ్చేటువంటి సంఘటన జరిగిందనే మనం చెప్పాలి వైద్య రంగంలో. MGM హెల్త్ కేర్ కేవలం వైద్య సేవలను అందించడంలోనే కాదు, ఉన్నతమైనటువంటి డాక్టర్లని, ప్రతిభావంతమైనటువంటి డాక్టర్ని మనం ముందుకు తీసుకొచ్చేటువంటి విద్యా సంస్థ కూడా వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి ఒక డాక్టర్ని తయారు చేయడం అనేది ఎంత కష్టతరమైనటువంటి విషయం మన అందరికీ తెలుసు. వాళ్ళకి డాక్టర్ చదువుతున్నప్పటి నుంచి, అంటే మొదటి సంవత్సరం నుంచి పేషెంట్తో ఎలా ఉండాలి, పేషెంట్ కేర్ ఏంటి, మనం ఎటువంటి బాధ్యతలతో మన వైద్య వృత్తిని నిర్వర్తించాలి అనేది ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళకి మొదటి సంవత్సరం నుంచే నేర్పడం జరుగుతుంది. ఇది మన భాషలో చెప్పాలంటే సివిక్ ఎడ్యుకేషన్ అనే అనుకోండి. ఆ ఉన్నతమైనటువంటి డాక్టర్లు బయటకు వచ్చి వేరే వేరే హాస్పిటల్లో కాకుండా సేమ్ MGM హెల్త్ కేర్లోనే వారికి అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన గలది మన MGM సంస్థ. సో మా 7 హిల్స్ డాక్టర్స్ అందరూ కూడా ఈ MGM హాస్పిటల్కి ఎప్పటికీ కృతజ్ఞతై ఉంటాం. పునర్వ్యవస్థీకరించిన MGM 7 హిల్స్ ఆసుపత్రిలో అధునాతన క్రిటికల్ కేర్ యూనిట్లు, ఆధునిక క్యాథ్ ల్యాబ్, అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చారు.
100 మందికి పైగా వైద్యులు, 700 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు సేవలందించనున్నారు. రాబోయే 3 ఏళ్లలో రాజధాని అమరావతి ప్రాంతాల్లో కూడా ఎంజీఎం సంస్థ సేవలను విస్తృతపరచనుంది. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. విశాఖ నగరం 2 రోజులుగా ముసిరేసింది. వర్షాలతో పలు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కుండపోత వానతో పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. గురువారం సాయంత్రం దట్టమైన మేఘాలతో భారీ వాన కురిసింది. శుక్రవారం ఉదయం కూడా మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో విశాఖలో 9 సెంటీమీటర్లు, టెక్కలలో 8 సెంటీమీటర్లు, కళింగపట్నంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకుని వేటకు వెళ్లొచ్చన్నారు. గడిచిన 24 గంటల్లో మాన్సూన్ మన రాష్ట్రంలో సాధారణంగా ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవడం చూసాం. అత్యధికంగా కలిపట్నంలో 10 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 9 సెంటీమీటర్స్, అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కలలో, నెక్స్ట్ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎలమంచిల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ 24 అవర్స్ వరకు పరిస్థితి చూసినా కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నగరంలో కురిసిన వర్షాలకు కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల మట్టి పెళ్లలు విరిగిపడతాయనే భయాందోళనతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. రాష్ట్రానికి కుంకి ఏనుగులు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దౌత్యం ఫలించింది. జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పవన్ వెల్లడించారు. కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధికారులతో చర్చించారు. కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏనుగుల దాడులను అరికట్టేందుకు ఈ కుంకి ఏనుగులను ఉపయోగించున్నట్టు పవన్ వెల్లడించారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. ఇటీవల పవన్ బెంగళూరు వెళ్లి అక్కడ మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. ఆ మేరకు శుక్రవారం ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేల సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు దసరా తర్వాత ఏపీకి వస్తాయని పవన్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుండి ఈ కుంకి ఏనుగులు రప్పిస్తున్నట్టు తెలిపారు. పడిపోయిన దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఫారెస్ట్లో, ఇవన్నీ చాలా వెంటనే ఒక యాప్లో తెలిసేలాంటి ఒక ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే వెంటనే రియల్ టైంలో మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. అలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సో దాన్ని కూడా మనకి సహకరించమని కోరాం. దానికి కూడా పెద్ద మనసుతోటి ఉన్నతాధికారులందరూ సహకరించారు. గౌరవ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు కూడా దానికి మద్దతు తెలిపారు. అలాగే ముఖ్యంగా కర్ణాటకలో మనకి ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ. మనకి చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి. దాంట్లో భాగంగా ఎకో టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకు రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి ఈ రివ్యూ మీటింగ్స్లో ఎకో టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం. దాంట్లో భాగంగానే వారి ఎకో టూరిజంని ఎలా డెవలప్ చేశారు, ఆ విధానాలు ఏంటి, ఆ విధి విధానాలు మాతో పంచుకోమని, అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం, ఆ ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ తీసుకురావటం కూడా జరుగుతుంది. సో ఈ కీలకమైన అంశాలు. అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఏమేం జరుగుతున్నాయి, ఇద్దరు పీసీసీఎఫ్లు మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ చెందిన పీసీసీఎఫ్లు ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు చేస్తూ ఉంటారు. ఈ అనుకున్నాం టైం లైన్స్, అభివృద్ధి ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. అది ఈ ఎంఓయూ తాలూకు సారాంశం. Key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh,
which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. This exchange of expertise and resources will help ensure the safety of communities, minimize crop and property loss, and preserve elephant populations in a రోడ్ యాక్సిడెంట్స్ మన దగ్గర ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు, కానీ ఎస్ ఎలక్ట్రిక్యూషన్ ఒక ఇష్యూ ఉంది. సో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కాన్స్టెంట్గా మాట్లాడుకుంటున్నాము. ఎలిఫెంట్ మూవ్మెంట్ ఏరియా కారిడార్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ లో లెవెల్లో ఎక్కడైనా ట్రాన్స్మిషన్స్ లైన్ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అది అక్కడ వాళ్ళు రెక్టిఫికేషన్ చేయమని చెప్పాము. సో బోత్ ఆఫ్ us are coordinating and work is going on that part. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని భరతనాట్య కళాకారిణి నృత్య దర్శకురాలు ప్రతిభా ప్రహ్లాద్ దర్శించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తొలుత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని యంత్రాలయంలో స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో ఉద్యమం మొదలైంది. అక్టోబర్ 2న నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని సంస్థ కన్వీనర్ రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. ద్వారకా నగర్లోని ఓ హోటల్లో విశాఖ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణమూర్తి పాల్గొని ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ను పథకం ప్రకారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం యోచిస్తుందన్నారు. దీన్ని కూటమి ప్రభుత్వ పాలకులు వ్యతిరేకించకుండా కేంద్రానికి వంత పాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపడుతున్న ఈ ర్యాలీ అక్టోబర్ 2న ఎల్ఐసి జంక్షన్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేస్తున్న ఉద్యమానికి విశాఖ సిటిజన్ ఫోరం మద్దతు తెలియజేస్తుందని ఫోరం అధ్యక్షులు పిఎం తిలక్, గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావులు అన్నారు. సమావేశంలో కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది. దానికి ఎదిరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎదిరించకుండా కేంద్రం ఏం చెప్తే దానికి తలొక్కి పనిచేస్తుంది. దీనికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరమే కాకుండా మొత్తం యావత్ తెలుగు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే మనందరిది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం ద్వారా తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అది. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా దీన్ని జాతికి అంకితం చేసిన కర్మాగారం ఇది. ఒక జాతికి ఒకసారి అంకితం చేసిన కర్మాగారాన్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనని తిప్పుకొట్టడం కోసం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. 2వ తారీఖు మనకి ఇక్కడ ఉదయం 9 గంటలకి డాబా గడ్డ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకు దీన్ని ప్రదర్శన, ఒక ర్యాలీని, పెద్ద ఎత్తున ఒక ర్యాలీని, ఇది ప్రజా ర్యాలీ. ఇది ఏ పార్టీలకు కానీ ఏ స్టీల్ ప్లాంట్ యూనియన్లకు కానీ సంబంధించింది కాదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా వాళ్ళ భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని నిర్మించడానికి అవకాశం కల్పించారు. ఈవేళ భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. నిర్వాసితుల్లాగే ఉన్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే నిర్వాసితులు ఇప్పటికీ కూడా చాలా మంది స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇవాళ ప్రభుత్వం అచ్యుతాపురం, పరవాడ ఫార్మా కంపెనీల్లో జరిగిన ప్రమాదాలపై ప్రభుత్వం హై లెవెల్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో అచ్యుతాపురంలోని ఎసెన్షియా, పరవాడలోని సినర్జీ ఫార్మా కంపెనీలను హై లెవెల్ కమిటీ సభ్యులు వసుధా మిశ్రా పరిశీలించారు. సంఘటనా స్థలాలు పరిశీలించిన అనంతరం కంపెనీల ప్రతినిధులతో సభ్యులు భేటీ అయ్యారు. పరిశ్రమల నిర్వహణపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలిపారు.
ప్రమాదాల నివారణకు కమిటీ పలు సూచనలు చేసింది. ప్రభుత్వానికి త్వరలో నివేదికను అందజేయనుంది. ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 7,500 అమలు చేయాలని కోరుతూ వైజాగ్ నేషనల్ ఎసిడేషన్ కమిటీ నిరసన తెలిపింది. ఈపీఎఫ్ 95 సమస్యలపై పీఎఫ్ కార్యాలయంలోని వైజాగ్ రీజనల్ కమిషనర్ విజయ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న తమకు ఇస్తున్న 1,000 రూపాయల పింఛన్తో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈరోజు నేషనల్ అసిస్టేషన్ కమిటీ తరఫున దేశవ్యాప్తంగా ప్రతి రీజనల్ కమిషనర్కి మెమోరాండం సబ్మిట్ చేయమనేసి ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారము మనం ఈరోజు వైజాగ్ రీజనల్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. మన సమస్యల మీద ఆయనతో చర్చించడం జరిగింది. మనం ఆల్రెడీ మెమోరాండం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మన అదృష్టం శుభపరిణామం దగ్గరలో ఉంది. మన్సుఖ్ మాండియా కార్మిక శాఖ మంత్రి ఈ మధ్యనే 4 రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఆయన వెల్లడించారు, మీరంతా చాలా సానుకూలంగా ఉంది, మీరెవరూ ఇబ్బంది పడక్కర్లేదు, మీ దాని గురించి మేము అందరం చర్చించాం, రేపు క్యాబినెట్ మీటింగ్లో మేమేమో ఈ ఇష్యూ మీద చర్చించి పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయడమే తరువు అనేసి ఆయన నిజాయితీగా నిబద్ధతగా వ్యాఖ్యానించారు. మరి మినిమం పెన్షన్ 1,000 రూపాయలు ఆ రోజు పెట్టడం జరిగింది. మరి ఈ రోజుకి వచ్చేసరికి దినదాన అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో ఆ 1,000 రూపాయలతోనే మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు. 95 తర్వాత కూడా మళ్ళా పెన్షన్ పెంచుతాం అలాగని చెప్పేసి అన్నారు, కానీ ఇంతవరకు అతిగతి లేదు. మరి ఈ రోజున మరి కార్మికులందరూ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మినిమం పెన్షన్గా 7,500 పెంచాలి అలాగని చెప్పేసి, మరి అదే విధంగా డిఏతో కూడినటువంటి పెన్షన్ ఇవ్వాలి అలాగని చెప్పి, రిటైర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి అలాగని చెప్పేసి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనేకమైన పోరాటాలు పార్లమెంట్ భవనం దగ్గర కానివ్వండి, జంతర్ మంతర్ దగ్గర కానివ్వండి జరిగింది. మరి ఈరోజు ఒక కార్మిక మంత్రి అదేవిధంగా మరి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా దీని మీద హామీ ఇచ్చి ఉన్నారు. వెంటనే క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని మరి ఏదైతే పెన్షన్ కోసం ఎంప్లాయీస్ అందరూ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ డిమాండ్ చేస్తున్నారో అది వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అలాగని చెప్పేసి. చినగంటేడులోని త్రిశక్తి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు హనుమత్ శాస్త్రి తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 12న దశమి ఏకాదశి సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు జరిగే పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కనకదుర్గాంబిక శరన్నవరాత్రి మహోత్సవాలకి భక్తులకి ఇదే ఆహ్వానం. మనకి 3/10/2024 నుంచి 12/10/2024 శనివారం వరకు ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కడు రమ్యంగా జరపబడుతున్నాయి. కావున భక్తులు తామెల్లరినూ కూడా విదేశ కార్యక్రమంలో పాల్గొని అలరారేటువంటి అమ్మవారి విదేశ అవతారాలని అలంకారాలని కూడా వీక్షించి ఉదయం 9 గంటల నుంచి జరిగే సామూహిక కుంకుమార్చనలో పాల్గొని సామూహికంగా అందరూ కూడా జరిపేటువంటి ఈ యొక్క 1,00,000 కోటి కుంకుమార్చనలో పాల్గొంటూ అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు కైకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నాం. అలాగే 11/10/2024 మహర్నవం సందర్భంగా ఆ రోజు మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు అలరాడుతుంటూ ఉండగా ఆ రోజు అన్న సమారాధన మరియు విదేశంగా చండీ హోమం జరపబడుతుంది. కావున ఈ విదేశ కార్యక్రమాల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుడికే భక్తులందరూ కూడా సామూహికంగా విచ్చేసి విదేశ కార్యక్రమంలో పాల్గొని తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పెట్రో ఆర్గానిక్ కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం. విశాఖలో జరిగిన సదస్సులో కేంద్ర రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శులు నివేదిత శుక్లా యువరాజుల వెల్లడి. జీవీఎంసీలో జరిగిన ప్రతి అవినీతిపై విచారణ జరిపించే బాధ్యత కమిషనర్దే. కూటమి కార్పొరేటర్లు స్పష్టీకరణ.
విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రి MGM 7 హిల్స్ గా మార్పు. కొత్త ఆసుపత్రి లోగోను ఆవిష్కరించిన MGM గ్రూప్ MD ప్రశాంత్. రాష్ట్రంలో ఏనుగుల బారి నుంచి కాపాడటానికి 8 కుంకి ఏనుగులు రాక. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న డిప్యూటీ సీఎం పవన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.